హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, లాస్ట్ టైం నేను వీడియో చేశాను లాస్ట్ వీక్ అబౌట్ మార్కెట్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. ఇన్వెస్టర్స్ ఏం చేయాలి అనే దాని గురించి నేను అక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో సమ్ ఆఫ్ ద కామెంట్స్, అలాగే లాట్ ఆఫ్ వ్యూవర్స్ నాకు కాంటాక్ట్ చేయడం జరిగింది నన్ను. దే సెడ్, సార్ మీరు బుల్లిష్గా ఉన్నారు మార్కెట్స్ పైన అండ్ బుల్లిష్ వ్యూ అనేది అక్కడ ప్రజెంట్ చేయటం జరిగింది అని. బట్ యాక్చువల్గా ఇట్ ఈస్ నాట్ ఏ బుల్ కేస్. మేబీ కొంత నేను బుల్లిష్ సైడ్ ఉండొచ్చు, బట్ టోటల్లీ ఇట్ ఈస్ నాట్ బుల్లిష్ సైడ్. సో ఇవాళ నేను బేర్ కేస్ సినారియోస్ డిస్కస్ చేస్తాను దానిపైన. సో వాట్ ఆర్ ద వేరియస్ రిపర్కేషన్స్ గురించి మాట్లాడతాను. సో బేర్ కేస్ సినారియో ప్లే అవుట్ అయితే ఏ విధంగా ఉంటుందో డిస్కస్ చేస్తాను. యాక్చువల్లీ అందులో నేను లాట్ ఆఫ్ ద పాయింట్స్ ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్, వాలటాలిటీ గురించి మెన్షన్ చేశాను, 10-20% కరెక్షన్ గురించి మెన్షన్ చేశాను, అండ్ దెర్ ఈస్ ఇన్ఫ్లేషన్ ఈజ్ గోయింగ్ టు బి హై. సో వీటి గురించి నేను మెన్షన్ చేశాను. జస్ట్ దాని దగ్గర నుంచి నేను కంటిన్యూ చేస్తాను. సో ఓవరాల్గా నేను మీకు చెప్పటం ఇన్ ద సెన్స్ ఏంటంటే, అది మీరు బుల్లిష్గా అనుకోవచ్చు, బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ఏ హోలిస్టిక్ ఓవరాల్ వ్యూ. బట్ లెట్స్ సీ 10-20% కరెక్షన్ రావడానికి రీజన్స్ ఏంటో నేను మీతో డిస్కస్ చేస్తాను. ఓకే, సో మోర్ దెన్ దట్ నా అండర్స్టాండింగ్కి 10-20% ఈజ్ కరెక్షన్ రావడానికి పాసిబిలిటీ ఉండొచ్చు, బట్ మేబీ మోర్ దెన్ దట్ మేబీ ఛాన్సెస్ ఉన్నాయేమో. ప్రస్తుతానికైతే ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్లూ అబౌట్ దట్. బట్ సో ఎందుకు, వాట్ ఈస్ ద ఛాన్స్ ఆఫ్ 10-20% కరెక్షన్స్ అనేవి నేను ఇందులో డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు అందులో నేను మెన్షన్ చేసిన పాయింట్, ఇఫ్ యూ అబ్జర్వ్, దేర్ ఇస్ ద పాయింట్ దట్ ఐ మెన్షన్డ్ ఈజ్ రిగార్డింగ్ ద ఇన్ఫ్లేషన్. సో ఆ పాయింట్ని తీసుకొని నేను ఫస్ట్ ముందు ప్రొసీడ్ అవుతాను. సో ఇఫ్ వీ సీ దట్ ఇన్ఫ్లేషన్ రానున్న టైమ్స్లో దెర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్ మనకి ఇన్ఫ్లేషన్ అనేది హయ్యర్ లెవెల్స్లోకి వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. సో ఫస్ట్ వై ఎందుకు, వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ దట్ అని మనం ఆలోచిస్తే, రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ దేర్ ఆర్ ఎలక్షన్స్ నాట్ ఓన్లీ ఇన్ అవర్ కంట్రీ, దెర్ ఆర్ 40 కంట్రీస్. మనము దిస్ ఇయర్ 2024 is a very peculiar year. There are 40 countries that are going to general elections. Okay, US, India, and if you see Pakistan, a lot of other nations are. So each and every nation lo there is a play out election funding manandariki telisindi. So there will be government spending. Okay, and government budget ద్వారా కావచ్చు, లేకపోతే డిఫరెంట్ అదర్ రీజన్స్ కావచ్చు, ఆర్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ కావచ్చు, ఎలక్షన్లో స్పెండింగ్ కావచ్చు. సో దెర్ విల్ బీ లాట్ ఆఫ్ క్యాష్ ప్రింటింగ్. సో క్యాష్ ప్రింటింగ్ అయితే కనుక జనరలీ టెంపరీగా ఇట్ ఈస్ ఏ గుడ్ థింగ్ బట్ ఫర్ ద గవర్నమెంట్. బట్ తర్వాత ఏమవుతుంది, రానున్న టైంలో ద ఇన్ఫ్లేషన్ విల్ బీ వెరీ హై. దీంతో పాటు దెర్ ఆర్ సమ్ జియోపొలిటికల్ టెన్షన్స్. సో సెకండ్ కేస్ అండ్ ఇన్ఫ్లేషన్తో రిలేటెడ్ దెర్ ఆర్ సమ్ జియోపొలిటికల్ టెన్షన్. సమ్ కాదు, దెర్ ఆర్ మెనీ జియోపొలిటికల్ ప్రాబ్లమ్స్. సో ఫస్ట్, నెవర్ ఎండింగ్ రష్యన్ యుక్రెయిన్ వార్. ఓకే, సో ఎనీ టైమ్, ఇప్పుడు లాస్ట్ 1 వీక్లో 2 వీక్స్లో చూసినట్లయితే క్రూడ్ కూల్ ఆఫ్ అయింది. ఐ థింక్ 10% కరెక్షన్ రావటం జరిగింది, మోర్ ఆర్ లెస్. బట్ దెర్ ఆర్ సమ్ కన్సర్న్స్ రిగార్డింగ్ దిస్ రష్యన్ వార్ ఒకటి. అండ్ రష్యన్ వార్, వాట్ హ్యాస్ ఇట్ డన్ లాస్ట్ 1 ఇయర్లో ఏం జరిగిందంటే, దెర్ ఆర్ సో మెనీ నేషన్స్ త్రూ అవుట్ ద వరల్డ్ ఏం చేశారు, దే హ్యాడ్ ఇంక్రీజ్డ్ దేర్ స్పెండింగ్ ఆన్ ద మిలిటరీ ఆర్ డిఫెన్స్ ఎక్విప్మెంట్. ఓకే, సో ఇప్పుడు ఇది క్లియర్గా విజిబుల్ అవుతుంది. సో 1 ఇయర్ బ్యాక్ కూడా నేను దీని గురించి డిస్కస్ చేశాను. సో డిఫెన్స్ స్పెండింగ్ ఇంక్రీజ్ అవుతుంది. కంట్రీస్ లైక్ ఇండియా, చైనా, యుఎస్ కావచ్చు, దెర్ ఆర్ నార్త్ ఆఫ్రికన్ కంట్రీస్. మన ఏషియాలో అయితే వియట్నాం, ఇండోనేషియా, ఫిలిపీన్స్. ఓకే, సో అండ్ చైనాతో దెర్ ఆర్ సో మెనీ ఇష్యూస్ ఇన్ ద నార్త్ చైనా సీ. దాంతోపాటు మనకి టైవాన్ వెంట్ నియర్ టు ద వార్. సో లాట్ ఆఫ్ సౌత్ ఏషియన్ కంట్రీస్ అండ్ లాట్ ఆఫ్ కంట్రీస్ ఇన్ ఆఫ్రికా, యూరోప్ అండ్ నార్త్ అమెరికా ఇంక్రీజ్డ్ ద స్పెండింగ్ ఇన్ డిఫెన్స్. ఓకే, సో డిఫెన్స్ స్పెండింగ్ ఎక్కడి నుంచి, గాల్లో నుంచి రాదు. దేర్ మే బీ సమ్ అదర్ ఏరియాస్ దట్ దిస్ హ్యాస్ బీన్ టేకెన్, మేబీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ నుంచి కావచ్చు, సమ్వేర్. ఓకే, సో దట్ ఈస్ వన్ మోర్ రీజన్. సో హైయర్ ఇన్ఫ్లేషన్కి అండ్ ఈ అన్సర్టనిటీస్ పీరియడ్స్ ద్వారా, సో రష్యన్ యుక్రెయిన్ వార్ కావచ్చు, లేకపోతే హమాస్ పాలస్తీన్ అండ్ ఇజ్రాయెల్ కావచ్చు, అండ్ రీసెంట్లీ ఇరాన్. ఓకే, సో మనకి తెలుసు
ఎమినీస్ వెళ్ళి సిల్క్ రూట్ సూయజ్ కెనాల్ పాసేజ్ వే ఏదైతే ఉందో, సో నియర్ దట్, సో దెర్ ఆర్ సమ్ ఇష్యూస్. అక్కడ కూడా దెర్ ఆర్ సమ్ ఇష్యూస్. సో దీనివల్ల ఏమవుతుందంటే సిల్క్ రూట్ని బైపాస్ చేసి ద కార్గో షిప్స్ ఏం చేస్తున్నాయి, లార్జర్ రూట్ని తీసుకుంటున్నాయి. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది, హయ్యర్ ఫ్రైట్ కాస్ట్స్. ఓకే, అండ్ అగైన్ క్రూడ్ ఇంక్రీజ్ అయితే అండ్ దట్ అగైన్ ఇంక్రీజ్. సో ఇవన్నీ కూడా కన్జ్యూమర్ మీదకి వస్తాయి. సో స్లోలీ దే విల్ కమ్ ఆన్ టు ద కన్జ్యూమర్. ఓకే, సో అది వచ్చేసరికి దట్ ఈస్ వేర్ మేబీ 6 months అవ్వచ్చు, దట్ ఈస్ వేర్ ఐఎమ్ సీయింగ్ హై ఇన్ఫ్లేషన్ పీరియడ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆ కన్జ్యూమర్ని పక్కన పెడితే కంపెనీస్ కూడా దే విల్ ఫేస్ హయ్యర్ ఇన్ఫ్లేషన్, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా FMCG కంపెనీ ఉందనుకోండి, విచ్ ఇస్ మ్యానుఫ్యాక్చరింగ్ బిస్కెట్స్. సో బిస్కెట్స్ అగైన్ మనకు తెలుసు, బిస్కెట్స్ ఆయిల్ అందులో యూస్ చేస్తారు, మైదా యూస్ చేస్తారు, రైస్ ఫ్లోర్ యూస్ చేస్తారు, దర్ లాట్ ఆఫ్ థింగ్స్. సో ఇంపోర్ట్స్ అవ్వచ్చు, అందులో ఎక్స్పోర్ట్ అవ్వచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ FMCG కంపెనీ ఇమీడియట్గా కన్జ్యూమర్ మీద భారం వేయలేరు. సో అండ్ దట్ ఫేజ్ ఏదైతే ఉందో అక్కడ ప్రాఫిటబిలిటీ ఆఫ్ FMCG కంపెనీస్, ఎస్పెషల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, FMCG కంపెనీస్ విల్ డ్రాప్. సో 2022, 2023లో ఎప్పుడైతే ఇలాంటి ప్రక్రియ జరిగిందో, హైయర్ ఇన్ఫ్లేషన్ వచ్చిందో, FMCG కంపెనీస్ చాలా హ్యూజ్గా డ్రాప్ అవటం జరిగింది. సో దట్ సినారియో మే ప్లే అవుట్. ఓకే, సో జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో దీస్ ఆర్ ద వేరియస్ రిపుల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి డ్యూ టు హైయర్ ఇంక్రీజ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, హైయర్ ఇంక్రీజ్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ and these things. Okay, so ఇది ఒక one of the main factor for the bear case. And again inflation కంట్రోల్ చేయాలంటే అగైన్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇంక్రీజ్ అవుతాయి. అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇంక్రీజ్ అయితే అగైన్ మార్కెట్స్ మే టేక్ ఇట్ యాజ్ ఏ నెగిటివ్ వే, అండ్ త్రూ దట్ మళ్ళీ అగైన్ మనకి దేర్ మైట్ బీ సమ్ కరెక్షన్స్ ఇన్ ద మార్కెట్. అండ్ ఎస్పెషల్లీ స్మాల్ క్యాప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, సో ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ లాంటి కంపెనీ, లేకపోతే సమ్ అదర్ కంపెనీ, ITC లాంటి కంపెనీ, ఇఫ్ దే ఆర్ బారోయింగ్, ITC is not borrowing, but just ఎగ్జాంపుల్ చెప్తున్నారు, లార్జ్ కంపెనీస్ బారోస్ అట్ ఏ లోవర్ ప్రైస్ రేట్, మేబీ 8 to 9% వాళ్ళ బారోయింగ్ కాస్ట్ ఉండొచ్చు ఫర్ డేట్. బట్ స్మాల్ క్యాప్ కంపెనీస్ మేబీ 10% ఉండొచ్చు. సో దిస్ ఈజ్ వేర్ అగైన్ స్మాల్ క్యాప్స్ మే కరెక్ట్ లార్జ్ టైమ్ ఇన్ ద కమింగ్ టైమ్స్. ఓకే, అండ్ అగైన్ ఇంకొక మనం లాస్ట్ వీడియోలో మనం ఎలక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం. సో వాట్ ఈస్ ద మార్కెట్స్ అండ్ వాట్ ఈస్ ద జనరల్ సెన్స్ ఈజ్ మోడీ ఎక్కువ హైయర్ మెజారిటీతో గెలవటానికి పాసిబిలిటీ ఉందని. బట్ ఎస్, దెర్ ఈజ్ ఏ పాసిబిలిటీ, బట్ అన్సర్టనిటీస్ కూడా ఉండొచ్చు ఇందులో. ఎక్కువ ఊహించినంత మెజారిటీ రాకపోయినా మేబీ సమ్ స్టేట్స్, కంట్రోలింగ్ స్టేట్స్ ఆర్ సమ్ బిగ్ స్టేట్స్లో ఒకవేళ మోడీ గవర్నమెంట్ రాకపోయినా there will be some markets low hiccups or markets low some kind of correction which is anticipated. Okay, so ivi some of the reasons, and there are so many other reasons also. వీటికి సెకండ్ ఆర్డర్ థర్డ్ నేను ఇప్పుడు మీతో చెప్పింది జనరల్గా ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ థింకింగ్ ద్వారా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇఫ్ యూ గో ఇన్ టు డీపర్, సో ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ లెండింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ వీక్ బ్యాంక్స్ పైన ఒక మంచి ఆర్టికల్ రావడం జరిగింది, వేర్ ఇస్ NPAs ఆర్ వెరీ వెరీ లోవర్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. ఎస్, సో దట్ ఈస్ ఏ పాజిటివ్ న్యూస్. మేబీ మనం సైకిల్లో NPAస్లో లోయెస్ట్లో ఉండొచ్చు, అండ్ ఆ తర్వాత మేబీ ద సైకిల్ మే ఇంక్రీజ్. సో అప్పుడు దెన్ ద NPAs మే ఇంక్రీజ్. సో దానివల్ల బ్యాంక్ ఇండెక్స్ పైన మేబీ ఎఫెక్ట్ పడవచ్చు. సో దెన్ అగైన్, సో దీస్ ఆర్ సెకండ్ ఆర్డర్ థర్డ్ ఆర్డర్ థింకింగ్ డీపర్ లెవెల్స్లోకి మీరు వెళ్తే దెర్ ఆర్ లాట్ మెనీ కేసెస్ వేర్ వీ కెన్ సీ సమ్ సార్ట్ ఆఫ్ కరెక్షన్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద మార్కెట్. సో any case scenario, any type of scenario, always anticipate a 10 to 20% correction always. So దేని వల్ల ఏమవుతుందంటే there is no problem for an investor. Actually as an investor, these are the very good periods. ఎప్పుడైతే మార్కెట్స్ కరెక్ట్ 10-20% కరెక్ట్ అవుతాయి, that is very very favorable period, and you can assess the situations. And కొన్ని sectors which may be going ahead again, already lot of run up వచ్చింది లాస్ట్ 1 year నుంచి కూడా నేను ఈ సెక్టర్ గురించి డిస్కస్ చేస్తున్నాను. ఈ 2023లో ఇట్ గేవ్ ఆల్మోస్ట్ 79%, which is real estate sector. Stocks like Godrej, DLF, okay, near DLF is all time high, Godrej is near to all-time high, and there are so many, Puravankara, Brigade Enterprises, there is Signature Global. Okay, there are so many companies, and allied real estate companies kuda meer chodachu, maybe Ultra Cement companies kavachu, Ultratech Cement, and
లాట్ ఆఫ్ అదర్ సిమెంట్ కంపెనీస్ కావచ్చు, టైల్స్ కంపెనీ కావచ్చు, సిరా వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంపెనీస్ సో దీస్ థింగ్స్ ఈ అలైడ్ ఇండస్ట్రీస్ కూడా దే ఆర్ ఆల్సో డూయింగ్ గుడ్ అండ్ దిస్ మే కంటిన్యూ టు గో హెడ్. ఓకే, ఇందులో ఎస్ there is 100% jump, and 2 years 3 years చూసుకుంటే it is more than 100% jump, but I think this will continue to do well. And like discuss చేసిన విధంగా మేబీ FMCG పైన ప్రెషర్ పడవచ్చు. ఎస్, దట్ విల్ బీ ఎ గుడ్ ఏరియా. సో FMCG మీద రియల్లీ దట్ అటువంటి ప్రెషర్ ఏమన్నా పడితే కనుక ఐ విల్ బీ ఇంట్రెస్టెడ్ ఇన్ గోయింగ్ లాంగ్ ఇన్ ద ఇండెక్స్. ఓకే, అండ్ అగైన్ దెర్ ఆర్ సో మెనీ అదర్ సెక్టర్ వైజ్గా మేబీ ఫార్మా అండ్ ఐటీ మే బీ కమింగ్ అప్ అండ్ ద చార్ట్స్ ఆర్ ఎంకరేజింగ్. మేబీ లాస్ట్ ఆఫ్టర్ కోవిడ్ ఈ రెండు సెక్టర్స్ ఊహించినంత ఎక్కువ పార్టిసిపేషన్ లేదు, బట్ ఇట్ మే కమ్ అప్ బికాజ్ ఎందుకంటే ఇఫ్ ద మార్కెట్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ కరెక్షన్ ఇన్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్, దెన్ ఇట్ విల్ బీ ద ఏరియా ఆఫ్ లార్జ్ క్యాప్స్. అండ్ లార్జ్ క్యాప్స్లో ఐటీ సెక్టర్ ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్ లార్జ్ క్యాప్స్ లైక్ Infosys, TCS, Wipro, HCL, Tech Mahindra. So there are చాలా లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్లో కూడా there are very good companies, Persistent, Mphasis, lot of LTTS, Mindtree, like this LTI, Mindtree. There are a lot of companies. So focus at రావచ్చు. Maybe there are some pharma companies, pharma sector పైన focus రావచ్చు. I don't know, but just these are my assumptions. Okay, and banking కూడా will try to do well. And yeah, సో ఇది నా వ్యూ. సో ఐఎమ్ నాట్ నేను లాస్ట్ వీడియో లాగా ఐఎమ్ నాట్ సెయింగ్ ఐఎమ్ కంప్లీట్లీ బుల్లిష్, బట్ దేర్ విల్ బి 10-20% టైప్ ఆఫ్ కరెక్షన్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ మార్కెట్, ఎనీ మార్కెట్, ఈవెన్ ద బుల్ మార్కెట్స్ హ్యావ్. యాంటిసిపేట్ చేయండి, దట్ ఈస్ వాట్ ఐ సే. బుల్ మార్కెట్లో సార్ 20% రాలేదు, దెన్ దట్ ఈస్ నాట్ వాట్ ఐఎమ్ సేయింగ్. వస్తుంది అని కాదు, బట్ యాంటిసిపేషన్ చేసుకోండి. దట్ ఈస్ వేర్ యూ కెన్ buy the stocks which you like, and keep invested. SIPs continue అయితే SIPs continue చేయండి. And those are the things I want to discuss. But geopolitical tensions are high. Okay, and that may be trigger a new correction in the market in the coming year. Okay, and investments and trading or these sort of things, okay, will it will 2024 లో ఏంటంటే as per me ఈజీ అంటే 2023లో ఏదైతే కొంత ఈజీ మనీ రావటం జరిగింది, ఎస్పెషల్లీ ట్రేడింగ్ సైడ్. ఎందుకంటేనంటే విక్స్ హ్యాస్ బీన్ రియల్లీ వెరీ లో, అండ్ ఆప్షన్ సెల్లింగ్ సైడ్ ఐ హ్యాడ్ సీన్ 6 to 8 months is 8, it's more than 9 months ఆప్షన్ సెల్లింగ్ సైడ్ మనీ మేక్ చేశారు కన్సిస్టెంట్గా. బట్ ఇఫ్ యూ రిమూవ్ ద డిసెంబర్ అండ్ ఇఫ్ యూ రిమూవ్ ద ఫిబ్రవరి, మార్చ్, సో మిగిలిన 6-7 months ఆర్ ఆప్షన్ సెల్లింగ్లో మంచి మనీ రావటం జరిగింది. బట్ వాట్ ఐ థింక్ ఈజ్ 2024 విల్ బీ అ హార్డ్ ఇయర్. ఓకే, 2024 ఈజ్ నాట్ ఎ ఇయర్ ఫర్ ఆప్షన్ సెల్లర్స్ అండ్ not an year for option buyers also, but opportunist. Okay, so I think option sellers ఎవరైతే మార్కెట్లో న్యూ వచ్చారో, లేకపోతే anyone whose strategy is completely based on option selling will take a toll in 2024. And investment side కూడా I think it's not very easy like 2023 to make money in 2024. Okay, so ఇది నా ఉద్దేశం. There are lot of challenges that may be emerge in the 2024, and let's hope for a splendid year 2024. Happy New Year. Thank you very much.